ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, దేవుడైన యెహోవా తట్టు మీ హృదయంను తిప్పుకోండి అని. కాబట్టి ఖచ్చితంగా మన హృదయాలు దేవుని వైపు తిప్పబడి ఉండాలి. అయితే వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నీ దేవుని వైపే నువ్వు చూడగలుగుతున్నావా? నీ దేవుని వైపే నీ హృదయం ఉండాలని నీకు అర్థమవుతుందా? అన్య దేవతల వైపు నీవెంత మాత్రం కూడా చూడకూడదని నీవు గ్రహించగలుగుతున్నావా? నీ పూర్ణ మనసుతో నీ ప్రభువుకు నీవు అనుసరిస్తూ ఉండాలి. మరి ఈ ప్రశ్నలన్నిటికీ నీ సమాధానం ఏంటో ఆలోచించు. నీ హృదయం నిజంగా యేసు వైపే ఉందా? లేఖనాల్లో గమనిస్తే అలనాటి ఇశ్రాయేలీయులకు యెహోషువ చెప్తున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయంను తిప్పుకొండని చెప్పాను అని రాసింది అక్కడ వివరంగా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తున్నదేమనగా, కేవలం అన్ని దేవతల విగ్రహాలు విడిచిపెట్టడమే కాదు, కానీ నీవు వాళ్ళ ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కూడా విడిచిపెట్టాలి. వాటిని ఎంత మాత్రం చేయడానికి వీల్లేదు. బహు జాగ్రత్త కలిగి నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. నీ హృదయము పూర్తిగా ప్రభు వైపు తిరగాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. నీ హృదయము నీ దేవుని వైపు పూర్తిగా, అంటే మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా తిరిగితే ఏం జరుగుతుందంటే నీవు భద్రంగా ఉండగలుగుతావు. అంతేకాదు, ఆయనలో నీకు 100% కూడా క్షేమం కలుగుతుంది. నిన్ను బట్టి అనేకుల హృదయాలు కూడా ప్రభు వైపు తిప్పబడతాయి. ఎంత మంచి విషయాలు కదా. కాబట్టి ఆలస్యం లేకుండా నీ హృదయం ఇప్పటి వరకు లోకము, లోక విషయాల మీద ఉంటే ఇప్పుడే ప్రభు వైపు తిప్పు. లోకం వైపు కాకుండా నీ హృదయం ఎప్పుడూ దేవుని వైపే ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నారు నీతో ఈరోజు. కాబట్టి ఆ విధంగా నీ హృదయం దేవుని వైపు తిప్పు. ఆమేన్.